గుట్టు ఎన్నిసార్లు బయటపెడుతున్నా రోజుకో స్వామీజీ పుట్టుకొస్తూనే ఉన్నాడు. ఆధ్యాత్మిక ముసుగులో ఎక్కడో చోట దోపిడీ జరుగుతూనే ఉంది. మాయ మాటలు చెప్తూ రాజకీయ పలుకులు ఉపయోగిస్తూ జనాన్ని నిలువ దోపిడీ చేస్తున్న వారెందరో. తాజాగా విశాఖ జిల్లా పాడేరులో వెలుగు చూశాడు దొంగ స్వామీజీ. రాష్ట్ర మంత్రి అండతో చెలరేగుతున్న స్వామి అలియాస్ కీర్తి దయానిధి మహర్షి భాగవతం ఇప్పుడు చూడండి. కారు మెకానిక్ మహర్షి అయ్యాడు. అక్కడితో ఆగలేదు. అల్లూరి సీతారామరాజు అవతారం అంటున్నాడు. ఆకలి దప్పులు లేవు, మలమూత్ర విసర్జనలు లేవంటూ ప్రచారం. గిరిజనుల కోసమే పుట్టారంటూ నమ్మించి వారితో నిత్యం పూజలు అందుకుంటున్నాడు. 3 శిష్యుల్ని పెట్టుకొని పరిధి పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఈ దొంగ బాబా. విశాఖ జిల్లా పాడేరులో మకం వేసిన ఈ బాబు స్వామి అలియాస్ కీర్తి దయానిధి మహర్షి చేసేది దోపిడీలు, బెదిరింపులు, వేధింపులు, స్మగ్లింగ్. ఇలా ఒకటేమిటి, ఇతగాడి అక్రమాలు అన్నీ ఇన్ని కావు. పాడేరులోని బాల త్రిపుర సుందరీదేవి ఆలయమే ఇతడి ఆశ్రమం. కొన్నేళ్ల క్రితమే పాడేరుకు వచ్చిన ఇతగాడు తనను తాను స్వామీజీగా పరిచయం చేసుకున్నాడు. దీంతో స్థానికంగా ఉండి ఓ గిరిజన కుటుంబం ఆశ్రయం ఇచ్చింది. ఆ తర్వాత కొందరు భక్తుల్ని పోగు చేసిన ఈ బాబు స్వామి ఆశ్రమం ఏర్పాటు చేశాడు. సోమరాజు, రాము, శ్రీనివాస్ అనే 3 శిష్యులతో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం చేయడం, భక్తుల్ని ఆశ్రమానికి రాబట్టడం. ఇలా 2-3 ఏళ్లు గడిచేసరికి బాబు స్వామి ఆశ్రమానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. పాడేరుకు 5 కిలోమీటర్ల దూరంలోని వంతాడపల్లిలోని ఈ ఆశ్రమానికి చాలా శక్తి ఉందని, భవిష్యత్తులో ఇది పవిత్ర క్షేత్రమవుతుందని ప్రచారం చేస్తూ భక్తుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఆశ్రమానికి క్రమేణా భక్తుల రాక పెరిగింది. సామాన్య భక్తులే కాదు, కోటీశ్వర్లు కూడా భక్తులయ్యారంటే ఇక నమ్మండి. అంతేనా, ఏకంగా రాష్ట్ర కేబినెట్ లో ఉన్న ఓ మంత్రి కూడా ఈ బాబు స్వామి అలియాస్ కీర్తి దయానిధి మహర్షికి పరమ భక్తుడట. అతగాడి అండ చూసుకొని ఈ దొంగ స్వామి రెచ్చిపోతున్నాడు. బాబుస్వామి శిష్యులు భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తుల్ని రప్పించి వారి నుంచి భారీ మొత్తంలో డొనేషన్ వసూలు చేసినట్లు సమాచారం. ఇంతేకాదండోయ్, ఇతనిలో దాగున్న మరో కోణం మహిళా వేధింపులు. మాయమాటలతో మహిళల్ని లోపర్చుకోవడం, ధ్యానం పేరుతో వారిని తన గదికి పిలిపించుకోవడం తరచూ జరుగుతుంటాయని తెలుస్తోంది. ధ్యానం చేసుకునే గదిని చూసుకోవడానికి ఇతరు గిరిజన బాలికల్ని నియమించుకున్నట్టు తెలుస్తోంది. దాంట్లోకి ఎవరూ రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు. తాజాగా ఈ కేసు బయటపడింది కూడా మహిళా వేధింపుల కారణం వల్లే. మహిళా భక్తులకు ఫోన్లు చేసి మరీ వేధించేవాడన్న ఆరోపణలు వచ్చాయి. ఈ దొంగ స్వామి భూదందాల్లోనూ సిద్ధహస్తుడే అని ప్రచారం. పాడేరులో తన స్థలం ఆక్రమించారంటూ ఇటీవల ఓ వ్యక్తి హోంమంత్రికి ఫిర్యాదు చేశాడు. ఈ దొంగస్వామి లీలలన్నీ పోసుకొచ్చినట్టుగా ఫిర్యాదులు పేర్కొనడంతో హోంమంత్రి ఈ దొంగస్వామి వ్యవహారంపై పోలీస్ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. లాస్ట్ ఒక 2 days బ్యాక్ ఆ యొక్క స్వామీజీ పైన ఒక లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళ పైననే మరియు మనీ ట్రాన్సాక్షన్స్లో ఏదో ఇస్తానని చెప్పి మోసం చేశారని మనకు ఫిర్యాదు అందడం జరిగింది. ఈ 2 అంశాలను ఆధారం చేసుకుని ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకుని మనం కేసు చేయడం జరిగింది. ఈ మత విశ్వాసాలకు సంబంధించింది ఈ యొక్క అలిగేషన్ రావడం వల్ల దీన్ని చాలా జాగ్రత్తగా మేము దర్యాప్తు చేస్తున్నాం. సో వాళ్ళ యొక్క అంశాలు కూడా ఎవరెవరు ఉన్నారు ఆశ్రమంలో దీనికి సంబంధించినటువంటి వివరాలందరినీ కూడా మనం సేకరించడం జరుగుతుంది. చట్ట ప్రకారం వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం చట్టబద్ధమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. కీర్తి దయానిధి మహర్షి అసలు పేరు మధు. విశాఖపట్నంలోని మరిపాలెంలో కార్ మెకానిక్ గా పనిచేసేవాడు. ఈజీ మనీ సంపాదించడం ఎలాగో ఆలోచించి ఇలా దొంగస్వామి అవతారం ఎత్తాడు. 2009లో పాడేరు సమీపంలోని గుడివాడలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఇతన్ని తన్ని తెరివేశారు ఆ గ్రామస్తులు. అప్పటి నుంచి పాడేరు శివార్లలో మకం వేశాడు. ఈ దొంగస్వామిపై మరో ఆరోపణ కూడా ఉంది. ఆశ్రమం ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేము కలెక్టర్ గారిని అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని కోరుకునేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు మోసం చేసేటువంటి వాళ్ళ మీద ఎంక్వైరీలు దర్యాప్తులు జరపాలని, ప్రజలు మోసపోకుండా చూడాలని, అలాగే ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎప్పుడు ఎవరు అందరూ చెప్తున్నప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు అదే ట్రాప్లో పడటం, అదే దీంట్లో ఉండటం అనేది మంచిది కాదని చెప్పి అది దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మీద మేము కూడా జన విజ్ఞాన వేదిక కూడా ఖచ్చితంగా దీని పూర్వపరాలు దీన్ని విచారిస్తాం. మా దగ్గర పాడేరులో కూడా కమిటీ ఉంది జన విజ్ఞాన వేదికది. ఆ కమిటీ వాళ్ళ ద్వారా మేము కూడా దీని తరఫున దర్యాప్తు చేస్తామని చెప్తాం. తనపై హోంమంత్రికి ఫిర్యాదు, ఆపై పోలీస్ దర్యాప్తు మొదలైందని తెలుసుకున్న ఈ దొంగస్వామి తనకు అపర భక్తుడైన ఆ మంత్రికి మొరబెట్టుకున్నట్టు తెలిసింది. ఆ మంత్రి కూడా
కేసుల నుంచి బయటపడేస్తానంటూ అభయమిచ్చినట్టు తెలుస్తోంది.